టైమ్ ట్రావెల్ వాచ్ తెలుగు కథ. సూర్యనగర్ అనే చిన్న పట్టణంలో అర్జున్ అనే 12 ఏళ్ల తెలివైన బాలుడు ఉండేవాడు. పాత పరికరాలు తెరవడం, అవి ఎలా పనిచేస్తాయో చూడడం అతని హాబీ. మియా కూడా ఎల్లప్పుడూ అతని వెంట తిరిగి కొత్తగా ఏదైనా కనుక్కోవడి. ఒకరోజు వర్షం కురుస్తుండగా ఈ ఇద్దరూ అత్తిక్ శుభ్రం చేస్తూ ఒక పాత చెక్క పెట్ట కనిపెట్టారు. అది నిండిపోయి ఉన్నా చాలా బరువుగా అనిపించింది. అర్జున్ పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. లోపల వెండినీలం రంగుల్లో వెలుగులు విరజిమ్మే ఒక ఆశ్చర్యమైన వాచ్ పడి ఉంది. అన్నయ్యా, గడియారాలు ఎలా వెలిగవు కదా అని మియా ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే వాచ్పైకి ఒక నీలికాంతి ఎగిసి ఒక హోలోగ్రామ్ రూపం స్పష్టంగా కనిపించింది. అది ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ వీరన్. అతను ఇలా అన్నాడు: పిల్లలారా, మీరు ఈ వాచ్ను కనుక్కున్నది అంటే మీరు సిద్ధం. ఇది సాధారణ గడియారం కాదు, క్రోనోవాచ్, కాలంలో ప్రయాణించే శక్తిని కలిగిన ఒక అద్భుత ఆవిష్కారం. అర్జున్ ఏ జరుగుతుందో అర్థం చేసుకునేలోపే మియా ఆసక్తిగా వాచ్పై ఉన్న బటన్ నొక్కేసింది. తక్షణమే ఒక పెద్ద నీలం వెలుగుల సుడిగుండం ఏర్పడి వారిని లోపలికి లాగేసింది. ఓ బిందుకు డైనోసార్ల యుగంలో తేరుకుని చూసేసరికి చుట్టూ ఉన్న ప్రకృతి పూర్తిగా వింతగా కనిపించింది. భారీ చెట్లు, పెద్ద ఆకులు, వింత శబ్దాలు. అకస్మాత్తుగా ఒక టీరెక్స్ గర్జన వినిపించింది. భూమి మొత్తం కంపించిందయింది. అర్జున్, మియా ఒక పెద్ద రాయి వెనుక దాక్కున్నారు. అప్పుడు ఒక చిన్న డైనోసార్ బేబీ వల్లో చిక్కుని బాధగా ఏడుస్తూ కనిపించింది. దీనికి సహాయం చేద్దామన్నయ్యా అని మియా చెప్పింది. అర్జున్ జాగ్రత్తగా వల్లుకోసి దానిని బయటకు తీశాడు. చిన్న డైనోసార్ ఆనందంగా వాళ్లను తాకింది. కాని వెంటనే పెద్ద టీరెక్స్ దగ్గరికి వచ్చేసింది. అర్జున్ భయంతో మియా వెంటనే బటన్ నొక్కు అంటూ అరవగా మళ్లీ నీలం సుడిగుండం వారి ముందుంచబడింది. ప్రాచీన రాజ్యంలో ఎప్పటిసారి వారు ఒక అద్భుత రాజ్యంలో దిగారు. బంగారు గోపురాలు, ఏనుగులు రాజమార్గంలో నడుస్తూ, సైనికులు కాపలా కాస్తూ. అది ఒక గొప్ప ప్రాచీన యుగం. సైనికులు వారి వింత దుస్తులు చూసి అనుమానపడి వారిని చుట్టేశారు. అప్పుడు రాజకుమారి అనయ్య వచ్చి వారిని రక్షించింది. వాళ్ళు ప్రమాదకరంగా కనిపించడం లేదు, వాళ్ళని వినాలి అని అనయ్య అన్నది. అర్జున రాజప్రాసదం దగ్గరున్న పాడైన వాటర్ వీల్ చూశారు. అది పాడైపోవడంతో రాజ్యమంతా నీటి సమస్యతో బాధపడుతుంది. దీన్ని నేను సరిచేస్తాను అని అర్జున చెప్పి చెక్క, తాడు, రాళ్లతో వాటర్ వీల్ను మరమ్మత్తు చేశాడు. నీరు మళ్లీ రాజ్యంలో ప్రవహించడం మొదలయింది. రాజు సంతోషించి వారికి బంగారు క్రిస్టల్ కానుక ఇచ్చాడు. ఈ క్రిస్టల్ మీకు రక్షణగా ఉంటుంది అని అన్నాడు. తర్వాత మియా వాచ్ బటన్ నొక్కాక వాళ్లు మళ్లీ సుడిగుండల్లోకి ప్రయాణించారు. అందలూ భవిష్యత్తు నగరంలో. ఈసారి వారు ఒక ఆశ్చర్యకరమైన భవిష్యత్తు నగరంలో దిగారు. వీధుల్లో హవర్కార్లు ఎగురుతూ, రోబోట్లు పత్తగా నడుస్తూ, గాల్లో తేలియాడే తోటలు మెరిసిపోతూ కనిపించాయి. ఒక రోబోట్ వారిని స్కాన్ చేసి పాతకాలం నుండి వచ్చిన సందర్శకులు గుర్తించబడ్డారు అని అన్నది. ఆ నగర శాస్త్రవేత్త డాక్టర్ లైరా వారిని కలిసింది. మా సోలార్ రియాక్టర్ ఫెయిల్ అవుతుంది, నగరం మొత్తం డార్క్ అవుతుంది, మీరు సహాయం చేయగలరా అని అడిగింది. అర్జున్ వెంటనే వారి వద్ద ఉన్న బంగారు క్రిస్టల్ గుర్తుపెట్టాడు. దానిని రియాక్టర్లో జతచేశాడు. అకస్మాత్తుగా మహావెలుగు విరబూసి మొత్తం నగరం పునరుద్ధరించబడింది. ప్రజలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. వాచ్ మాత్రం బీక్ చేస్తూ పవర్ తక్కువగా ఉంది. అన్నయ్య, మనం ఇంటికి వెళ్ళాలి అని మియా అంది. తిరిగి ఇంటికి వారు మళ్లీ అట్టిక్లోకి వచ్చి పడిపోయారు. అన్ని పాతలాగే ఉన్నాయి. వాచ్ మాత్రం వెలుగు ఆపేసింది. ఒక చివరి హోలోగ్రామ్ మెరిపించింది. అది ప్రొఫెసర్ పై ఒక సందేశం. పిల్లలారా, ఏ యుగంలో ఉన్నా ధైర్యం, మంచి మనసు, సహాయం చేయలేనే గుణం, ఇవి నిజమైన శక్తులు. మీరు ఆ శక్తులను నిరూపించారు. అర్జున్, మియా ఒకరికొక్కరు చూసి నవ్వుకున్నారు. ఆ రాత్రి వాచ్ నిశ్శబ్దంగా టేబుల్ పై పడి ఉంది. అప్పుడు అది ఒక చిన్న నీలి వెలుగు మెరిపించి